హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు భారీ స్పందన లభిస్తోంది. సందర్శకులకు కనువిందుగా మారింది ఈ ప్రదర్శన. చివరి రోజు కావడంతో 45 నిమిషాల నిడివితో 3 షోలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కుటుంబాలతో సహా వచ్చి గగనతలంలో జరుగుతున్న విమాన ప్రదర్శనలు వీక్షిస్తున్నారు ప్రజలంతా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన బేగంపేట ఎయిర్పోర్ట్ లో కనువిందుగా మారింది. ఇప్పటికే నిన్న వేలాది మంది ప్రజలు వచ్చారు. ఇవాళ చూసుకుంటే ఒకసారి విజువల్స్ కూడా చాలా మంది పబ్లిక్ వచ్చారు. ఇక్కడ టికెట్ కొన్న వాళ్ళంతా కూడా ఇక్కడ బారికేడ్లు ఏదైతే అవపడుతున్నాయో బారికేడ్ల వరకు మాత్రమే ఇక్కడ అలౌట్ చేస్తున్నారు. రన్వే వరకు కూడా ఎవరిని అలౌట్ చేసలేరు. ఓన్లీ B2B సంబంధించిన ప్రతినిధులు ఏవైతే టికెట్స్ తీసుకుంటారో 3000 ప్రైస్ పెట్టి వాళ్ళని మాత్రమే లోపలికి అలౌట్ చేస్తున్నారు. ఇంత ప్రదర్శనలకు సంబంధించి ఇటు హెలికాప్టర్లు మరోవైపు చాపర్లు విజువల్స్ లో కూడా చూడొచ్చు. వింతగా ఏదైతే ఆ స్కిట్స్ చేస్తున్నారో ఆ స్కిట్స్ కూడా చూసేందుకు చాలా మంది చూసుకోవచ్చు. ఆ స్మోక్ తో అలా వెళ్ళడాన్ని కూడా అందరూ తిలకిస్తూ ఉంటే పరిస్థితి నెలకొంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఎయిర్ షో? ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. యాక్చువల్గా ఇదంతా మా సార్ ఐడియా. మాకు స్టార్టింగ్ బయట ఇన్స్టిట్యూట్స్ లా కాదు, మా సార్ చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. తీసుకొచ్చి మొత్తం మాకు ఎంట్రీ ప్రాసెస్ అన్ని A to Z మాకు ఈరోజు అంతా ఆయనే చేసుకున్నారు. మా టీం అంతా ఈరోజు అందరూ రావాలి, ఎగ్జైటింగ్ ఉంటుందని చెప్పి అంటే కొంతమంది రాలేదు. సో మేమందరూ ఈరోజు ఆ వీడియోస్ చూపించి మేమెంత లక్కీయో, మేము ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం ఎంత లక్కీయో, సో ఈరోజు వాళ్ళకి చూపిస్తే అర్థమవుతుంది. పబ్లిక్ భారీగా రావడంతో కూడా జనాలతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ చివరి రోజు కావడంతోనే చాలా మంది జనాలు వస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఇప్పటికే చాలా మంది హైదరాబాద్లో ఆదివారం వచ్చిందంటే సెలవు దినంలో ఏదో ఒక పర్యటన చేస్తారు. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో చాలా మంది చూడొచ్చు, పిల్లలు కావచ్చు, చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. అంతా మాట్లాడి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చాము? ఎలా ఉంది విమానం? చాలా బాగుంది. ఎప్పుడైనా చూసావా విమానాల ప్రదర్శన? ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంది పిల్లలు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. చాలా మంది వాళ్ళ ఆదివారం కావడంతో కుటుంబాలతో ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్ కూడా పబ్లిక్ ఎక్కువగా రావడంతో కూడా మనకు సపరేట్ గా ఇక్కడ ఫుడ్ సెక్షన్ తో పాటు చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇక్కడికి వచ్చే సాధారణ సందర్శకులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ విమాన ప్రదర్శనను 7 గంటల పాటు తిలకించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ చివరి రోజు కావడంతోనే ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 రోజుల నుంచి, అంటే ఇవాళ 4వ రోజు కాబట్టి 4 రోజుల నుంచి జరుగుతున్న ప్రదర్శనల సందర్భంగా విమానాలకు సంబంధించి ఇటు హెలికాప్టర్లు, చాపర్లు, మరోవైపు విమానాలకు సంబంధించి మూడింటికి సంబంధించి కూడా వింత ప్రదర్శనలు తిలకిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇవాళ ఆదివారం కావడంతోనే ఎక్కువగా పబ్లిక్ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా క్రౌడ్ ఎక్కువగా పెరుగుతుండడంతో కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో టికెట్స్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 10కి పైగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అక్కడ టికెట్స్ తీసుకొని కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ విమానాల ప్రదర్శన జరుగుతున్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM TV, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి.